కథ పేరు అతి గారాబం. ఒక గ్రామంలో ఒక గృహస్థుకు ముగ్గురు ఆడపిల్లలు ఉండేవాళ్ళు. తల్లిదండ్రులు వాళ్ళను గారాబంగా పెంచి పెళ్ళిళ్ళు చేసి ఒకే రోజు ముగ్గురిని అత్తవారిళ్లకు పంపేశారు. కానీ మర్నాటి ఉదయానికల్లా పెద్ద కూతురు ఏడ్చుకుంటూ పుట్టింటికి తిరిగి వచ్చింది. తల్లి తండ్రి ఆమెను ఓదార్చి ఆమె ఏడుపుకు కారణం అడిగారు. నిన్న సాయంకాలం నేను నా భర్త మునగ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటుండగా గాలికి ఒక మునగ పువ్వు రాలి నా మీద పడింది. అది చూసి కూడా నా భర్త దెబ్బేమైనా తగిలిందా అని మాట వరుసకైనా అడగలేదు. అంత నిర్లక్ష్యమైన భర్తతో యువతి మాత్రం ఎలా కాపురం చేస్తుంది? అందుకనే వచ్చేశాను అన్నది పెద్ద కూతురు. మధ్యాహ్నం అయ్యేసరికల్లా రెండో కూతురు మూతి ముడుచుకొని హడావిడిగా పుట్టింటికి వచ్చేసింది. ఏమమ్మా వచ్చేసావేం అని తల్లిదండ్రులు అడిగారు. చూడమ్మా, ఈ ఉదయం నేను మజ్జిగ చిలికి వెన్న తీసి ముద్ద చేస్తుంటే వెన్న ముద్ద కాస్త నా కాలి మీద పడింది. నా భర్త అక్కడే ఉండి కూడా కాలికి గాయం తగిలిందా అని చూడలేదు. అంత పట్టించుకొని మనిషితో ఎలా కాపురం చేయటం అన్నది రెండో కూతురు. ఆ సాయంకాలానికల్లా మూడో కూతురు దుమదుమలాడుతూ మోటాముళ్లతో సహా పుట్టిల్లు చేరుకున్నది. నువ్వు బయలుదేరి వచ్చేసావా? నీకేం కష్టం వచ్చింది తల్లి అని తల్లిదండ్రులు ఆమెను అడిగారు. నా భర్త ఎటువంటి కర్కోటకుడు అనుకున్నారు? భోజనం చేసిన తరువాత నేను తమలపాకుల ఈనెలు తీసి చిలకలు చుట్టి తనకివ్వాలట. తమలపాకుల ఈనెలు తీసేటప్పుడు చేతులు కోసుకోవు, అది కూడా తెలీదు ఆ మనిషికి అన్నది మూడో కూతురు. ఈ కూతుళ్ళ విషయంలో ఏం చేయాలో తల్లికి తండ్రికి పాలుబోలేదు. వాళ్లను అతిరూపంగా పెంచటం తమదే తప్పని వాళ్ళు తెలుసుకున్నారు. తమ కూతుళ్ళ ఈ ప్రవర్తనకు కారణం తామే అని తెలిస్తే లోకం తమనే నిందిస్తుంది. కూతుళ్లకు బుద్ధి చెప్పి కాపురాలకు పంపటం ఎలాగా అని తల్లి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ రాత్రి అందరికీ భోజనాలు వడ్డించి చివరకు తల్లి కూర్చున్నది. ఆమె పాత్రలలో మిగిలిందంతా తన పళ్ళెంలో దిమ్మరించుకొని అంతా తినేసి చెయ్యి కడిగేసుకొని గుడ్ల నీరు కక్కుంటూ ఒక మూల కూర్చున్నది. ఈ సంగతి గమనించి కూతుళ్ళు ముగ్గురు తల్లి దగ్గరికి పోయి, ఏమమ్మా, ఏం జరిగింది? ఎందుకేడుస్తున్నావు అని అడిగారు. ఎందుకు అడుగుతారు నా కష్టాలు? ఒకరు ఆర్చేవా తీర్చేవా అన్నది తల్లి బెక్కుతూ. అదేమిటమ్మా, మాకు చెప్పకపోతే ఇంకెవరితో చెబుతావు? ఏం జరిగింది అని కూతుళ్ళు తల్లిని ఒత్తిడి చేశారు. చూడండే అమ్మాయిలు, నేను భోజనం చేశానా అన్నీ అడుగంటాయి. అయ్యో, నువ్వు కడుపు నిండా తిన్నావా, మారు వడ్డించుకున్నావా అని మీ నాన్న అడిగిన పాపాన పోయినారా? ఇటువంటి మనిషితో నేను గనక ఇన్నేళ్ళు కాపురం చేశాను. ఇక నా వల్ల కాదు. మీరెట్లాగూ మీ కాపురాలు మానుకొని రానే వచ్చారు. మనమంతా కలిసి ఎక్కడికన్నా పోయి హాయిగా బతుకుదాం పదండి, బయలుదేరండి అన్నది తల్లి. తల్లి మాటలు కూతుళ్లకు మరీ అతిశయంగా తోచాయి. మరీ చోద్యంగా మాట్లాడతావేమిటే అమ్మా? ఈ మాత్రం దానికి ఎవరన్నా ఇల్లు విడిచిపెట్టి పరాయి చోటుకు పోతారా అన్నారు వాళ్ళు. నాది చోద్యమని మీరేనా అంటున్నది? ఆశ్చర్యంగా ఉన్నదే. మునగ పువ్వు మీద పడితే దెబ్బ తగలడము, వెన్నముద్ద కాలి మీద పడితే గాయం కావడము, తమలపాకులు ఈనెలు తీస్తే వేళ్ళు కోసుకుపోవటము చోద్యం కావా ఏం? ఈ వంకలు పెట్టి మీరు ముగ్గురు మీ భర్తలను కాపురాలను వదిలిపెట్టి రాలేదు. పగలంతా వెట్టి చాకిరీ చేసిన పెళ్ళాం కడుపు నిండా తిన్నదో లేదో కనుక్కొని భర్తను నేను వదిలేస్తానంటే మీకు చోద్యమయ్యిందా అన్నది తల్లి. తల్లి మాటలు కూతుళ్లకు తలకెక్కాయి. వాళ్ళు మారు మాట్లాడక ఆ రాత్రి గడిచి తెల్లవారగానే ఎవరి భర్తల దగ్గరికి వారు వెళ్ళిపోయారు.